గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఇప్పుడు ఈ వీడియో ఎవరి కోసం అంటే పీజీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్ పడుతున్నారు, లాస్ట్ ఇయర్ సిపి గేట్ అడ్మిషన్ అయిన స్టూడెంట్స్ కోసం. సో మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు స్కాలర్షిప్ రిన్యువల్కి సంబంధించిన మీకు ఇక స్టార్ట్ అవుతాయి, ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకుంటా, బట్ టైం ఉంటుంది. ఓకేనా, స్కాలర్షిప్ రిన్యువల్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఓకే, స్కాలర్షిప్ రిన్యువల్ చేసుకుంటే మీకు తొందరగా మెస్బిల్ రిలీజ్ అవుతుంది, ఇట్స్ ఫైన్. బట్ నా క్వశ్చన్ ఏంటంటే మీ అందరికీ, మీరు లాస్ట్ ఇయర్ సిపి గేట్ అప్లై చేశారు, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మీరు ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ ఆల్రెడీ కాలేజీలో సబ్మిట్ చేశారు, కొంతమంది 24లోనే సబ్మిట్ చేశారు, కొంతమంది 25లో సబ్మిట్ చేశారు. మీ స్కాలర్షిప్ స్టేటస్ చూసుకున్నారా, చెక్ చేసుకున్నారా అనేది ఈ వీడియో. స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేసుకుంటే అందులోనే ట్యూషన్ ఫీజు రిలీజ్ అవుతుంది, శాంక్షన్ అవుతుంది. అంటే మీ ఫస్ట్ ఇయర్ పీజీ కోర్స్ ఫీజ్ శాంక్షన్ అవుతుంది, అది ఫస్ట్ది. నెక్స్ట్ మెస్ బిల్, క్యాంపస్లో ఉండే ప్రతి ఒక్కరికి, ఎనీ క్యాంపస్, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాన, జేఎన్టీహెచ్, ఎనీ క్యాంపస్, మెయిన్ క్యాంపస్ ఆర్ సబ్ క్యాంపస్. సో క్యాంపస్లో ఉండే స్టూడెంట్స్కి స్పెషల్గా ఎవ్రీ మంత్ 1500 మెస్ బిల్ శాంక్షన్ అవుతుంది. ఆ 1500 మెస్ బిల్ శాంక్షన్ అయిందా కాలేదా, ఎన్ని మంత్స్కి శాంక్షన్ అయింది, ఎన్ని నెలలకు శాంక్షన్ అయింది అనేది నేను ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి. అది ఎట్లా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ లాస్ట్ ఇయర్ కొంతమంది అడ్మిషన్ డేట్ అనేది నార్మల్గా తప్పు పెట్టిర్రు. తప్పు ఇన్ ద సెన్స్, యాక్చువల్గా మనకి మెస్ బిల్ ఎట్లా అంటే జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే జూన్ నుంచి మెస్ బిల్ శాంక్షన్ అవుతుంది. జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు శాంక్షన్ అవుతుంది, అంతే. ఓకేనా, సో మేలో కాలేజ్ అయిపోతుంది అనే రూల్ ఉంటుంది నార్మల్గా, గవర్నమెంట్ అట్నే శాంక్షన్ అవుతుంది. కానీ మన బ్యాడ్ లెక్క ఏంటంటే మనకు స్టార్ట్ అవ్వడే కాలేజు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నవంబర్లో స్టార్ట్ అవుతుంది. కొంతమంది నవంబర్లో స్టార్ట్ అయితే నవంబరే అడ్మిషన్ డేట్ పెట్టుకున్నారు. నవంబరే అడ్మిషన్ డేట్ పెట్టుకోవడం వల్ల సో నవంబర్ నుంచి మార్చ్ వరకు శాంక్షన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇయర్ అయిపోతుంది అన్నట్టు, అంతే, మార్చ్ వరకే శాంక్షన్ చేస్తారు. కానీ మీరు ఇప్పుడు ఉన్నది ఏంది, జూలై వరకు, ఆగస్ట్ వరకు ఉన్నారు. ఆగస్ట్లో మీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, కానీ మీకు మార్చ్ వరకే శాంక్షన్ అవుతుంది మెస్ బిల్లు. ఇప్పుడు ఈ నెలలన్నీ మనకు వేస్ట్ అయిపోయినట్టు. ఎవరైతే లాస్ట్ ఇయర్ అడ్మిషన్ డేటు స్కాలర్షిప్లో నవంబర్ పెట్టుకున్నారో, నవంబర్ నుంచి మార్చ్ వరకు 5 నెలలకే శాంక్షన్ అవుతుంది మెస్ బిల్ అనేది. బట్ ఎవరైతే అడ్మిషన్ డేట్ జూన్ పెట్టుకున్నారో, జూన్ ఆర్ జూలై పెట్టుకున్నారో, మీకు జూన్ ఆర్ జూలై పెట్టుకున్న వాళ్ళకి జూన్ నుంచి లేదా జూలై నుంచి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు, అంటే 9 నెలలు 10 నెలల మెస్ బిల్ శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు జూన్ పెట్టుకున్నారు అనుకో, జూన్ మంత్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు, ఎగ్జాక్ట్లీ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 10 నెలల మెస్ బిల్. ఎవ్రీ మంత్ 1500 ఇస్తుంది గవర్నమెంట్. 10 నెలలకు 15,000 మెస్ బిల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతుంది. సరే, నువ్వు నవంబర్లోనే వచ్చినావు, నవంబర్లోనే అడ్మిషన్ తీసుకున్నావు. కానీ నువ్వు నవంబర్ అడ్మిషన్ డేట్ పెట్టుకున్నావు అనుకో, నువ్వు వచ్చిన దాని ప్రకారము ఏమవుతుంది, నవంబర్ అడ్మిషన్ డేట్ పెట్టుకుంటే నవంబర్ నుంచి మార్చ్ వరకే శాంక్షన్ అవుతుంది, 5 నెలలకి శాంక్షన్ అవుతుంది, 7,500. ఇక్కడ నువ్వు లాస్ అవుతున్నావు స్టూడెంట్వి. ఇప్పుడు నీది ఆగస్ట్లో అయిపోయింది నీ ఫస్ట్ ఇయర్, మరి ఆగస్ట్ వరకు వాళ్ళు శాంక్షన్ చేయరు. ఆగస్ట్ దాకా ఉన్నప్పుడు నవంబర్ నుంచి ఆగస్ట్కి శాంక్షన్ చేయాలి, చేస్తలేరు. సో వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, అడ్మిషన్ డేట్ జూన్ పెట్టుకోవాలి. జూన్ పెట్టుకుంటే ఏమవుతుంది, జూన్ నుంచి మార్చ్ వరకు రిలీజ్ అవుతుంది, 10 నెలలు. మార్చ్ తర్వాత రిలీజ్ అయ్యారు, మార్చ్ ఎండ్ అన్నట్టు, లాస్ట్ అకాడమిక్ ఇయర్కి వాళ్ళ మెస్ బిల్ రిలీజ్ చేసేది అట్లుంటుంది. సో వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్ ఉంది. వాళ్ళు ఆగస్ట్లో పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోతే ఆగస్ట్ వరకు మెస్ బిల్ రిలీజ్ చేయరు, మార్చ్ వరకు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు న్యాయంగా నవంబర్ పెట్టుకున్న వాళ్ళకి ఏమవుతుంది, నవంబర్ నుంచి మార్చ్ వరకు 5 నెలలకి రిలీజ్ అవుతుంది. సో మిస్టేక్, మనం లాస్ అవుతున్నాం స్టూడెంట్. అందుకే లాస్ట్ ఇయర్ నేను వీడియోలో చెప్పిన, జూన్ కానీ జూలై కానీ పెట్టుకోమని చెప్పిన. సో లాస్ట్ ఇయర్ జూన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడ్మిషన్ డేటు, లాస్ట్ ఇయర్ సిపికేట్ రాసిన వాళ్ళు జూన్ ఎవరైతే పెట్టుకున్నారో, జూన్ నుంచి మార్చ్ వరకు 10 నెలలకు మెస్ బిల్ శాంక్షన్ అంటారు. 15,000 మెస్ బిల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది. అంటే ఫుల్ ఫస్ట్ ఇయర్కి మొత్తం అన్నట్టు 15 నెలలు 1500 పర్ మంత్, మొత్తం 10 నెలలకి 15,000 మెస్ బిల్ శాంక్షన్ అయింది. సో సెకండ్ ఇయర్లో కూడా మీరు రిన్యువల్ చేసుకుంటే గదే జూనో జూలైయో పెట్టుకోర్రి. ఓకేనా, అడ్మిషన్ డేటు, సెకండ్ ఇయర్ అడ్మిషన్ డేటు జూనో జూలైయో పెట్టుకుంటే మళ్ళీ జూన్ జూలై నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా 10 నెలలు శాంక్షన్ అవుతుంది మెస్ బిల్లు. అట్లా ఏమవుతుంది అంటే దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ 10 నెలలు, సెకండ్ ఇయర్ 10 నెలలు, అంటే ఫస్ట్ ఇయర్ 15,000 మెస్ బిల్లు, సెకండ్ ఇయర్ 15,000 మెస్ బిల్లు, మొత్తం 30,000 మెస్ బిల్ అనేది రిలీజ్ అవుతుంది గవర్నమెంట్ నుంచి. సో ఆ గవర్నమెంట్ నుంచి 30,000 రిలీజ్ అయిన తర్వాత ఇక మీరు డిపాజిట్ చేసి ఉంటుంది కదా, ఫస్ట్ ఇయర్లో కొంత డిపాజిట్ చేస్తారు, సెకండ్ ఇయర్ కొంత డిపాజిట్ చేస్తారు, అది ఇది కలుపుతారు, గవర్నమెంట్ నుంచి తెచ్చింది కూడా యాడ్ చేస్తారు. ఓవరాల్ మెస్ బిల్ అనేది అక్కడికక్కడికి సరిపోతుంది. డ్యూ అనేది ఎక్కువ ఉండదు. ఓకేనా, డ్యూ అనేది ఎక్కువ ఉండదు. ఓవరాల్ మెస్ బిల్లు 50,000 అవుతుంది, 60,000 కూడా అవుతుంది మెస్ బిల్లు. సో అదంతా మనం కట్టాల్సిన అవసరం లేదన్నట్టు, గవర్నమెంట్ నుంచే 30,000 వస్తుంది, మనం డిపాజిట్ చేసింది అక్కడికి సరిపోతుంది. ఇది మ్యాటర్. ఓకే, ఇప్పుడు నేను స్కాలర్షిప్ స్టేటస్ చూపిస్తా, చూడండి. మీరు కూడా ఫస్ట్ ఇయర్ ఎంత శాంక్షన్ అయింది చెక్ చేసుకోండి. సో గూగుల్లో మనకి ఈ పాస్ అని సెర్చ్ చేయండి. ఓకేనా, ఈ పాస్ అని సెర్చ్ చేస్తే తెలంగాణ ఈ పాస్ అని ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేయండి. ఇది ఈ పాస్ అంటే ఫుల్ ఫామ్ ఏంది, ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఆఫ్ స్కాలర్షిప్స్. ఇది మనకి తెలంగాణ అఫీషియల్ వెబ్సైటు, మనకి స్కాలర్షిప్లకు సంబంధించింది. దీని కిందికి పోతే
ఇక్కడ చూడండి, మీ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ నాకు తెలియదన్నా మర్చిపోయినా అంటే ఇక్కడ నో యువర్ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అకాడమిక్ ఇయర్ ఏంది మీది 24 to 25 అకాడమిక్ ఇయర్, అంటే లాస్ట్ ఇయర్ సిపి గెట్ రాసిరు కాబట్టి మీరు లాస్ట్ ఇయర్ 24 to 25 మీది ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. తర్వాత మీ 10th హాల్ టికెట్ నెంబరు, మీ ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th సప్లిమెంటరీలో పాస్ అయ్యారా రెగ్యులర్లో పాస్ అయ్యారా, ఇది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సెర్చ్ చేస్తే మీ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ చూపిస్తుంది. లేదా మీ స్కాలర్షిప్ అప్లికేషన్ జిరాక్స్లు మీ దగ్గర ఉన్నాయనుకుంటే అందులో చూసుకోండి మీ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్. సో ఇక్కడ ఉంటుంది కింద పోస్ట్ మెట్రిక్ అని, పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ అంటే అప్ టు 10th క్లాస్ వరకు, పోస్ట్ మెట్రిక్ అంటే మనది ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్, ఓకే, కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ ఎవరైనా సరే తెలంగాణలో చదివేటప్పుడు ఇది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి పోస్ట్ మెట్రిక్ ఫ్రెష్ అప్లికేషన్ 25-26 స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, దీనికి మస్తు టైం ఉంటుంది. ఓకే, December 31st దాకా టైం ఎక్స్టెండ్ చేస్తారు. December 31st తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ దాకా కూడా ఎక్స్టెండ్ చేస్తారు. ఇప్పుడు ఎవరెవరైతే పీజీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు వస్తున్నారో, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు వస్తున్నారో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, స్కాలర్షిప్ ప్రశాంతంగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రిన్యువల్ అప్లికేషన్ చూడండి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ రిన్యువల్ 25 to 26, అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ బట్టేటోళ్ళు ఎవరైతే ఉన్నారో 25 to 26 సెకండ్ ఇయర్ అకాడమిక్ ఇయర్, మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, 2 సెమ్లు అయిపోయినాయి, మీరు స్కాలర్షిప్ రిన్యువల్ చేసుకోవాలి. తొందర రిన్యువల్ చేసుకోండి. ఇక్కడ చూడండి రిన్యువల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ అందరికీ ఉన్నది. సో ఇది అన్నట్టు. నెక్స్ట్ కింద చూసుకుంటే ఇక్కడ చూడండి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్టేటస్, ఇది క్లిక్ చేయాలి. నో యువర్ అప్లికేషన్ స్టేటస్, ఇది క్లిక్ చేస్తే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఓకే, ఇక చూడండి అప్లికేషన్ నెంబర్ ఉంది, ఎంటర్ అప్లికేషన్ నెంబర్. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే వస్తుంది, అది అప్లికేషన్ స్టేటస్ వస్తుంది మీది, అందులో చూసుకోవాలి మీరు. ఇక్కడ కింద చూడండి, అన్నిటికంటే కిందికి స్క్రోల్ చేయాలి అప్లికేషన్ స్టేటస్లో. ఇక్కడ చూడండి శాంక్షన్డ్ ఫ్రమ్, ఎప్పటి నుంచి శాంక్షన్ అయింది, జూన్ మంత్ నుంచి శాంక్షన్ అయింది. ఓకే, 2024 జూన్ నుంచి, జూన్ 2024 నుంచి ఎప్పటి వరకు శాంక్షన్ అయింది, మార్చ్ 2025, అంటే మార్చ్ 2025 లెక్క పెట్టురు. ఎన్ని నెలలకు శాంక్షన్ చేసిర్రు, కరెక్ట్ 10 నెలలకు శాంక్షన్ చేసిర్రు. ఓకేనా, 10 నెలలకు శాంక్షన్ అయిపోయింది మొత్తం, జూన్ టు నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు. ఇది ఇట్లా పెట్టుకుంటే కరెక్ట్ లాస్ట్ ఇయర్ నేను చెప్పినట్టు ఇది జూన్ పెట్టుకున్న వాళ్ళకి ఇట్లా శాంక్షన్ అయింది. ఇది కాలేజ్లో అటాచ్డ్ హాస్టల్, అంటే ఎవరిల్లు క్యాంపస్లో ఉండేటోళ్ళు నేను చెప్పేది. ఓకేనా, మీరు క్యాంపస్లలో ఎవరైతే ఉంటారో మీకు చెప్పాల్సింది ఇది. సో క్యాంపస్లో ఉండేటోళ్ళు ఏ క్యాంపస్ అయినా పర్లేదు. ఇక్కడ చూడండి ఎంత శాంక్షన్ అయింది అమౌంట్, మొత్తం 15,000. ప్రతి నెల ఎంత వస్తుంది మనకి, 1,500 వస్తుంది. మొత్తం ఎన్ని నెలలకు శాంక్షన్ అయింది ఇక్కడ చూడండి, 2024 జూన్ నుంచి 2025 మార్చ్ వరకు 10 నెలలకు శాంక్షన్ అయింది. సో 15,000 అమౌంట్ శాంక్షన్ అయింది ఫస్ట్ ఇయర్లో. ఇది ఎంత హెల్ప్ అవుతుంది మనకి, ఫస్ట్ ఇయర్ ఓవరాల్ మిస్ బిల్లు మీకు 20,000 25,000 అయ్యి ఉంటుంది. అలా 15,000 గవర్నమెంట్ ఇచ్చింది. మీరు ఫస్ట్ ఇయర్ డిపాజిట్ చేసింది ఎంతో కొంత 10,000 ఉంటాయి కదా, అది ఆడికాడికి సరిపోతుంది అన్నట్టుగా, మీరు మళ్ళీ కట్టాల్సింది ఏమి ఉండదు. సో ఇది అన్నట్టు. ఇప్పుడు ఏం మిస్టేక్ అవుతుంది అంటే, ఇప్పుడు జూన్ పెట్టిర్రు, జూన్ 2024లో అడ్మిషన్ డేట్ పెట్టడం వల్ల ఇట్లా వచ్చింది. ఇప్పుడు మీరు జూన్లోనే వచ్చిర్రు, రాలేదు కదా, లాస్ట్ ఇయర్ 2024 మీరు నవంబర్లో వచ్చిర్రు హాస్టల్కి. ఇప్పుడు అడ్మిషన్ డేట్ నవంబర్ పెట్టిర్రు అనుకో, మీ పరిస్థితి ఏమవుతుంది, నవంబర్ నుంచి మార్చి వరకే శాంక్షన్ చేస్తాడు. ఓకేనా, ఇప్పుడు ఆగస్ట్లో కదా మనకు అయిపోయింది, పీజీ ఫస్ట్ ఇయర్ ఆగస్ట్లో అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ సెమ్ ఈ మంత్ అయిపోయింది కదా, ఈ మంత్ పెట్టాడు, ఈ మంత్ వరకు శాంక్షన్ చేయరు. నవంబర్ నుంచి మార్చి వరకే శాంక్షన్ చేస్తాడు. మొత్తం ఎన్ని నెలలు, 5 నెలలే శాంక్షన్ అవుతుంది, అంటే 7,500 వస్తుంది. ఇక లాస్ అయ్యేది వాళ్ళు స్టూడెంట్ లాస్ అవుతుండు. ఓకేనా, సో నవంబర్లో అడ్మిషన్ అయినాం మనము, ఈ మంత్ ఆగస్టుకు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, 10 నెలలకు 15,000 మెస్ బిల్ రిలీజ్ చేయాలి. కానీ ఇప్పుడు నవంబర్ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, నవంబర్ నుంచి వెళ్ళి మార్చ్ వరకే శాంక్షన్ అవుతుంది, 5 నెలలకే శాంక్షన్ అవుతుంది. అందుకే లాస్ట్ ఇయర్ నేను ఇదంతా యూసీ చెప్పిన. లాస్ట్ ఇయర్ ఏం చెప్పినా మీకు, జూన్ పెట్టుకోండి, జూన్ ఆర్ జూలై పెట్టుకోర్రి, అప్పుడు జూన్ నుంచి మార్చ్ వరకు 10 నెలలకు మెస్ బిల్ శాంక్షన్ అవుతుంది అని చెప్పిన. ఇక మీరు కాలేజీలో యాక్సెప్ట్ చేయలేరు, కొంతమంది బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్లో యాక్సెప్ట్ చేస్తారు అంటే చేస్తారు, ఎందుకు చేయరు, ఇప్పుడు రిలీజ్ అయింది కదా, ఇది కాదా రిలీజ్ అయింది, దీనివల్ల స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది. మీ గురించి ఆలోచించి నేను చెప్తున్నా, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పురు. ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఆ బీసీ, ఎస్టీ వెల్ఫేర్స్, ఎస్సీ వెల్ఫేర్స్లల్లో మీ అప్లికేషన్లు ఎక్కడ అక్కడక్కడ ఉన్నాయి, కొన్ని పెండింగ్లలో ఉన్నాయి, వాళ్ళు కనుక్కుంటే ఆఫీసర్స్ మీరు అడ్మిషన్ డేట్ నవంబర్ పెట్టాలి, జూన్ ఎందుకు పెట్టిర్రు అని అడుగుతున్నారంట. వాళ్ళకి చెప్పండి ఇది పరిస్థితి, మార్చి వరకు శాంక్షన్ అవుతుంది అంతే. సో ఇప్పుడు నవంబర్ పెట్టుకుంటే 5 నెలలకే శాంక్షన్ అవుతుంది. నా పీజీ ఏమో ఆగస్ట్లో అయిపోతుంది, నేను లాస్ అవుతున్నా, అందుకే జూన్ పెట్టుకున్నా. జూన్ నుంచి మార్చి 10 నెలలకు శాంక్షన్ అవుతుంది. అట్లయినా అంతే కదా, ఇప్పుడు నవంబర్ నుంచి ఆగస్ట్ వరకు 10 నెలలే, జూన్ నుంచి మార్చి వరకే శాంక్షన్ చేస్తుంది గవర్నమెంట్, 10 నెలలకే శాంక్షన్ అవుతున్నాయి. సో ఇది అన్నట్టు. ఇది మెస్ బిల్ అనేది. సెకండ్ ఇయర్ కూడా రిన్యువల్ చేసుకోర్రి, రిన్యువల్లో సెకండ్ ఇయర్ అడ్మిషన్ డేట్ కూడా జూన్ జూలై పెట్టుకోర్రి. అప్పుడు అట్లా పెట్టుకోవడం వల్ల సెకండ్ ఇయర్ కూడా 10 నెలలకు రిలీజ్ అవుతాయి మీకు. దానివల్ల మీరే బెనిఫిట్ అవుతారు. 30,000 గవర్నమెంట్ నుంచి మెస్ బిల్, కరెక్ట్ ఫుల్ మెస్ బిల్ రిలీజ్ అవుతుంది మీకు. ఓకే, సో ఇక్కడ ట్యూషన్ ఫీజు ఇంకా రిలీజ్ కాలే. ఓకేనా,
ట్యూషన్ ఫీజు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక రిలీజ్ చేస్తలేదు. ట్యూషన్ ఫీజు రిలీజ్ అయితే ట్యూషన్ ఫీజు కూడా పడుతుంది. ఓకే, జస్ట్ మెస్ బిల్లే శాంక్షన్ అయింది. ఎందుకంటే క్యాంపస్లో ఉండేటోళ్ళు కాబట్టి, క్యాంపస్ స్టూడెంట్స్ కాబట్టి మీరు కొంచెం మెస్ బిల్ తొందరగా శాంక్షన్ చేస్తా అన్నట్టు రిలీజ్ కూడా తొందరగా అవుతుంది. ఎందుకంటే ఆ డబ్బులతోటే మెస్ నడిపిస్తారు కాబట్టి మెస్సికి ఇస్తుంది. బట్ ట్యూషన్ ఫీజు అంటే మీ కోర్స్ ఫీజు అది ఎంత రిలీజ్ అయింది అని ఇక చూసుకోవాలి. కొంతమందికి రిలీజ్ అయింది, కొంతమందికి రిలీజ్ కాలే. ఇప్పుడు ఈ అప్లికేషన్ స్టేటస్లో రిలీజ్ కాలే. ఓకే, సో ఇది మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలి మీ అప్లికేషన్ స్టేటస్. అట్ ద సేమ్ టైం మీ సెకండ్ ఇయర్ రిన్వల్లో కూడా అప్లికేషన్ అడ్మిషన్ డేట్ అనేది జూన్ జూలై పెట్టుకోరు. దానివల్ల మీకే బెనిఫిట్ అవుతుంది. సో దిస్ ఈజ్ మై సజెషన్, పర్సనల్ సజెషన్. ఇక ఫైనల్ డిసిషన్ మీది, మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోరు. బట్ నేను చెప్తున్నా ఒక సూపర్ సీనియర్ లాగా మీకు చెప్తున్నా, ఎవరైతే పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయిందో సెకండ్ ఇయర్ పడుతున్నారో వాళ్ళ కోసం.